హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ తెలుగు ట్రావెలర్. ఈ వ్లాగ్లో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొల్లేరు కోట వెళ్తున్నాం. కొల్లేరు కోట అనే కన్నా కొల్లేరు సరస్సు అయితే మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. నేనేమో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ పేరు కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు కొల్లేరు కోటలో ఉంది. కొల్లేరు కోటలో ఉన్నటువంటి పెద్దింటి అమ్మవారి టెంపుల్కి అయితే ఈరోజు మొత్తం మా ఫ్రెండ్స్ అందరం కలిసి 10 మంది అయితే వెళ్తున్నాం. వీడియో చూస్తున్న అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మా ఊరు నుండి గణపురం నుండి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. బావైపాలెం, క్రొవ్వీడి, పెదకాపురం, ఆగివిడి నుంచి అయితే వెళ్తాం. కొల్లేరు కోటకి ఇది ఒకటే రూటు. మా వైపు నుంచి ఉండి నుంచి కూడా వెళ్ళచ్చు, కానీ ఉండి నుంచి రోడ్ అయితే బాగోదు. ఇదైతే షార్ట్ కట్ అండ్ రోడ్ కూడా బాగుంటుంది. అది కాకుండా మా ఈ ట్రిప్కి ఆర్గనైజర్ ఉన్నటువంటి తాడి కిషోర్ గారి ఇంటికి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం తాడి కిషోర్ గారిని తీసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. మీరు నా వీడియోస్ అన్నింటిలోనూ చూసే ఉంటారు. తాడి కిషోర్ నాతో పాటు టెంపుల్స్ గాటికి వస్తూ ఉంటాడు. ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు మీకు మళ్ళీ. మా కిషోరాల ఊరైతే ఎంటర్ అయిపోయాం. ఈ ఊరి పేరు వచ్చేసి క్రొవ్వీడి. ఇది నడమర మండలం క్రొవ్వీడి గ్రామం. మా కిస్మయ్య ఇంటికి వచ్చాం. అయ్యో మా కిస్మయ్య వాళ్ళ అన్నయ్య సాయి, సరిగ్గా కనిపించట్లేదు, చూపిస్తాను. మా కిస్మయ్య వాళ్ళ అన్నయ్య. ఇంకా లేగలేదా కిషోర్? లేచాడా? మా కిషోర్ గారి ఇంటికి వచ్చి 10 నిమిషాలు అయింది, కానీ వీడు ఇంకా రెడీ అవ్వలేదు. బయటికి రావడానికి చాలా హడావిడి చేస్తున్నాడు. కిషోరు రామ్మా, లేట్ అయిపోతుంది. రండి సార్. ఎంత లేట్ అండి కిషోర్ గారు? ఒక ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నామంటే అంత లేట్ చేస్తే ఎలాగండి? మీరేనా? నాదేం లేట్ కాదు. ఇక్కడ ఇంకో మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడు, నానీపూరిలా. నానీపూరిల కోసం వెయిటింగ్. ఇతనే మిస్టర్ నానీపూరిల గారు. హాయ్ చెప్పమ్మా. ఓకే. క్రొవ్వీడి నుంచి పెదకాపురం నేషనల్ హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ నేషనల్ హైవే మీరు ఎక్కడ చూడండి. ఇది ఎన్ని వే అనేది కూడా చెప్పలేం. ఎక్కడైనా 4 వే ఉంటుంది, 6 వే ఉంటుంది. మనం ఎటు వెళ్తే అటే వే. ఇది వచ్చాయన మాకు ఇంకొక హీరో అండి, పెదకాపురం అల్లుడు గారు. ఈయన టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వంట మేమే చేసుకోవాలి. అందుకని చెప్పి సరుకులు అయితే నిన్నే కొనేసాం. ఇప్పుడు అయితే కూరగాయలు కొనాలి అండ్ కోళ్ళు కూడా తీసుకోవాలి. కోళ్ళు కోసుకుందామని అనుకుంటున్నాం. కొల్లేరు సరస్సు నుంచి ఆ వాటర్ అంతా ఉప్పుడేరు ద్వారానే కొల్లేరు సరస్సు నుంచి నీరు మొత్తం సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అలా ఉప్పుడేరు నుంచి అలా లోపల వైపుకి అయితే వెళ్తాం. కొల్లేరు అనేది లోపలికి అయితే ఉంది సరస్సు. రోడ్ అయితే వర్క్ జరుగుతున్నట్టుగా ఉంది. ఇక్కడ మొత్తం రోడ్డు తిరగేసేసారు. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. కొల్లేరు కోట, కొల్లేరు సరస్సు ఈ పర్యాటక ప్రదేశాలే కాబట్టి గవర్నమెంట్ ఈ రోడ్డు డెవలప్ చేస్తే బాగుంటుంది. రోడ్లు అయితే బాగాలేదు. ఆ ఫ్రంట్ అయితే కొంచెం తిరగేశారు, అది కొద్దిగా బాగానే ఉంది. కానీ ముందుకు వెళ్ళే కొద్దిగా గోతులు అయితే చాలానే ఉన్నాయి. దూరంగా మనకు కనబడేదంతా కొల్లేరు సరస్సే. సరస్సు అంటే ఒక నదిలా ఎలా ఉంటుందని చెప్పని అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదు. జస్ట్ కొంచెం పాయలుగా ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ దెబ్బలుండి అక్కడ ఇల్లులు అయ్యి ఉంటాయి. అంటే ఒక దీవిలాగా ఉంటాయి అన్నమాట. మధ్యలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇలా చెరువులు చేసుకునే వాళ్ళు చెరువులు చేసుకుంటారు. చాలా ఉంటుంది. అలా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మొత్తం కొన్ని లక్షల ఎకరాల్లో వ్యాపించింది మొత్తం ఈ కొల్లేరు సరస్సు అనేది. ఇక్కడ ఈ కొల్లేరు ఏరియాలో చాలా వరకు సినిమా షూటింగ్స్ కూడా జరిగినాయి. మూవీస్ నేమ్స్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేవు, కానీ చాలా మూవీస్ అయితే షూట్ చేశారు. అంటే మనకు చూడడానికి లేక్ కొంచెం ఎంత లోతు ఉండదు అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అలా ఉండదు. మనం గూగుల్ చేసి చూస్తే అందులో తెలుస్తుంది. జస్ట్ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ వరకు లోతు ఉంటుందంట. చాలా హెవీ డీప్ అయితే ఉంది. నేను చదువుకునే టైంలో అయితే మాకు లెసన్స్లో అయితే ఉండేది కొల్లేరు సరస్సు గురించి. ఇప్పుడు సబ్జెక్ట్లో ఉంచారో లేదా అనేది తెలీదు. జస్ట్ ఇది ఒక వైపు పార్ట్ మాత్రమే కొల్లేరు సరస్సు. ఇంకా చాలా అయితే ఉంది. చెప్పాను కదా ఆల్రెడీ, కొన్ని లక్షల ఎకరాల్లో అయితే వ్యాపించింది కొల్లేరు మొత్తం అని. అది కాకుండా ఇక్కడికి ఏంటంటే స్పెషల్గా కొన్ని పక్షులు అయితే ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి వచ్చి ఇక్కడ వాటి సంతతిని అయితే ఉత్పత్తి చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయంట ప్రతి సంవత్సరం. అవి ఎగ్జాక్ట్గా అసలు ఇక్కడికే రావాలని చెప్పని వాటికి ఎలా తెలుసు అలాగా కొన్ని సంవత్సరాల నుంచి అయితే అలా వస్తున్నాయంటే ఎప్పటి నుంచి కొల్లేరు సరస్సుకి రావడం అనేది
ప్రత్యేకత. వాటిని చూడడానికి కూడా ప్రత్యేకంగా జనం వస్తారంట అవి వచ్చినప్పుడు. టెంపుల్ వరకు ఉంటుందో లేకపోతే కొద్ది దూరం బాగుంటుందో చూద్దాం. ఇది వరకు ఇది చెక్క వంతుతో ఉండేది. నేను 6 years బ్యాక్ వచ్చాను. ప్రజెంట్ అయితే ఇది వేస్తారు, మొత్తం బ్రిడ్జ్ అయితే వేస్తారు. అది దూరంగా కనిపిస్తుంది కదా, చాలా పాయలుగా అయితే కనిపిస్తుంది మీకు. ఇటు నుంచి ఒక పాయ, అటు నుంచి ఒక పాయ, మధ్యలో ఈ కంచెలని ముళ్ళ తుప్పలు ఇవన్నీ చాలా ఉన్నాయి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. కొల్లేడుకోట ఎంటర్ అయిపోయాం. ఈ రోడ్డు స్ట్రైట్గా ఏలూరు అయితే వెళ్ళిపోతుంది. ఈరోజు సండే కదా, కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. పర్వాలేదు, అంత ఎక్కువ అయితే లేదనిపిస్తుంది, బాగానే ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. మ్యాక్సిమం ఖాళీ ఉండదు, కానీ ఈసారి అయితే కొంచెం ఖాళీగా ఉంది. నాకు తెలిసి మేము బాగా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కాబట్టి కొంచెం ఖాళీ అనిపించవచ్చు. ఉండే కొద్దీ అయితే రష్ అయిపోతుంది బాగా. టెంపుల్ అప్పటికిప్పటికి చాలా డెవలప్ చేశారు. నేను వచ్చినప్పుడు ఓన్లీ గాలిగోపురం గుడి మాత్రం ఉండేవి. ఇప్పుడైతే ఫ్రంట్ షెడ్ వేశారు, సైడ్లు కూడా కొన్ని కాంప్లెక్స్ అయితే కట్టేశారు. చాలా వరకు డెవలప్మెంట్ అయితే జరిగిపోయింది. రూమ్ అయితే గుడి బ్యాక్ సైడ్ తీసుకున్నాం. రూమ్ 1000 రూపాయలు చెప్పారు. నాన్ ఏసీ తీసుకున్నాం. టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటాయి రూమ్స్. ఇక్కడైతే రేట్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ముందు ఎక్కడ అడిగినా సరే టాప్ రేట్లు చెప్పారు. ఇక్కడ రూమ్ దగ్గర వంట కూడా చేయించేసుకుంటున్నాం. వంటతో కలిపి మాట్లాడేసుకున్నాం. కూరగాయలు సరుకులు కూడా మొత్తం అన్నీ తీసుకుని వచ్చేసాం. కోడి చేయడానికి 60 రూపాయలు. కోడి కొన్నదానికన్నా సైడ్ చేయడానికి ఒక ముక్క తీసుకుని ఎక్కువైనట్టు అనిపించింది. మొత్తం 11 మందికి ఒక 7 అయితే వచ్చాం. ఇగో ఈయన విజయరాం గారు, కళ్యాణ్ విజయరాం గారు. హాయ్ చెప్పండి. చండి హాయ్ చెప్పు బాబు. విజయ్ నువ్వు కూడా చెప్పు. యాక్చువల్గా మాకు 2 మాస్టర్లు ఉన్నారు. ఈయన చేసేవారు, కానీ మా మాస్టర్ మిస్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ చేసుకుందామని చెప్పి మొత్తం మైండ్ సెట్ మార్చేసుకుని ఇంకా ఎవరు గిన్నెలు కడగలేము, మనం ఏం చేయలేము. ఇక్కడ చేంజ్ వండించుకుని మనమే తినేసిపోతాం. యాక్చువల్గా మాకు మెయిన్ చెఫ్ ఈయనే, సతీష్ గారు. ఏంటి బాబు అంత మాట అంటావు? ఆనియన్స్ రెడీ, ఎగ్ రెడీ, చికెన్ ఫ్రై రెడీ, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ రెడీ, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ రెడీ, పెరుగు చట్నీ రెడీ. తర్వాత గేమ్స్ అయితే ఆడి కూడా మొదలు పెట్టాం. లూడో గేమ్ ఆడుకుని సాయంత్రం వరకు టైం పాస్ చేసి ఆ తర్వాత అయితే బయలుదేరిపోయాం మేము అందరం. మాకు వంట చేసిన ఆవిడ ఈవిడే. రేట్ అయితే రీజనబుల్గానే తీసుకున్నారు. ఇక్కడైతే గుడి వెనకాల బ్యాక్ సైడ్ తక్కువ రేటుకి మీకు వంట అది రూమ్ కూడా అరేంజ్ చేస్తారు, బాగానే ఉంటుంది. వచ్చాం, శుభ్రంగా వండుకున్నాం, తిన్నాం, రెస్ట్ తీసుకున్నాం. సాయంత్రం అయిపోయింది, బయలుదేరిపోతున్నాం. చాలా బాగుంది. మీరు కూడా రావచ్చు, అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజ్లు. కాకపోతే మీరు అందరూ బార్గెన్ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు చెప్పిన రేట్లకి అయితే ఓకే చేసుకుంటే కనుక చాలా అయితే లాస్ అవుతారు. బార్గెన్ చేసుకుని మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది. పిల్లల నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు అన్ని రీజనబుల్గానే జరిగినాయి. మా కిస్మాయ అండ్ వెనక వస్తున్నాడు గంధం.
గంధం సతీష్ గారు చాలా రీజనబుల్గా చాలా అన్ని తక్కువ రేట్లకి అయితే మాట్లాడారు. వంటని రూమ్ అని అవన్నీ కూడా చాలా తక్కువ రేటుకి అయితే అయినాయి. మీరు కూడా ఇక్కడికి వచ్చి అయితే రేట్లు మాట్లాడుకోండి, రేట్లు అయితే తగ్గుతారు, ప్రాబ్లం అయితే ఏముండదు. ప్రతి సండే అవసరం లేదు, 4 నెలలకు 5 నెలలకు ఒక ఆదివారం ఇలా ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలానే ఎంజాయ్ చేయండి. ఓకే, మరి మన ఛానల్ అయితే ఇప్పటివరకు చూడకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియో లైక్ చేయండి. చెప్పండి, లైక్ చేయండి.